నమస్కారం బతుకమ్మ సమాచారానికి స్వాగతం. పెద్దపల్లి ఎంపీ విషయంలో జిల్లా యంత్రాంగం ప్రోటోకాల్ను ఉల్లంఘించడం పట్ల దళిత సామాజిక వర్గం కన్నెర్ర చేయాల్సి వస్తుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుమ్మడి కుమారస్వామి హెచ్చరించారు. గోదావరి ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గుమ్మడి కుమారస్వామి మాట్లాడుతూ, ఇటీవల పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అధికారిక కార్యక్రమాలకు వచ్చిన సందర్భంలో జిల్లా యంత్రాంగం వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ప్రోటోకాల్ ఉల్లంఘనకు పాల్పడుతున్నటువంటి జిల్లా యంత్రాంగాన్ని, ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమల యాజమాన్యాలు సింగరేణి, ఎన్టీపీసీ అండ్ ఆర్ఎఫ్సిఎల్ ప్రభుత్వ ప్రజాప్రాతినిధ్య చట్టం కింద ఒక ప్రజాప్రతినిధికి ఏ విధమైనటువంటి గౌరవం ఇవ్వాలన్నటువంటి ప్రోటోకాల్ సిస్టమ్ చీఫ్ సెక్రటరీ ఫ్రేమ్ చేసి మరి జిల్లా యంత్రాంగానికి యాజమాన్యాలకు పంపిస్తడం జరుగుతుంది. స్థానిక ఎంపీ గారైనటువంటి గడ్డం వంశీకృష్ణ గారిని మొన్న ఈఎస్ఐ హాస్పిటల్ అఫీషియల్ గా టూర్ ప్రోగ్రామ్ ఇచ్చి వచ్చిన తర్వాత అక్కడ కనీస మర్యాదను కూడా పాటించకుండా, శుభ్రం చేయకుండా, లైనింగ్ కొట్టకుండా, ఒక టెంట్ ఒక కుర్చీ లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి బల్దియా కమిషనర్, ఇన్ఛార్జ్ కమిషనర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం కాకుండా మొన్న ఈ మధ్యలో గత నెలలో మన 5వ తారీఖు నాడు జరిగినటువంటి విగ్రహాల విధ్వంసానికి అసలు కారకుడు ఎవడు, కూలగొట్టుమని ఉండేవాడు, కూల్చినుండేవాడు. కూల్చినుండి మీద ఏం చర్యలు తీసుకున్నారంటే నేను జిల్లా యంత్రాంగాన్ని ప్రశ్నిస్తున్నా. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు దీనికి బాధ్యత వహించాలి. అన్య మతస్థులు మన మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తూ హిందూ దేవాలయాలను కూలగొట్టారు. ఈరోజు అన్య మతస్థుడు వేరే ఒక వ్యక్తి ఉన్నాడు మున్సిపల్ కార్పొరేషన్ లో, అతను హిందూ దేవాలయాలను కూలగొట్టాడు. ఇది మత ఘర్షణలకు దారిచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. అక్కడ బొందలు సమాధులు కూల్చేస్తారు సింగరేణి యాజమాన్యం. పర్యావరణం ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. ఇలా ఓపెన్ కాస్ట్ బాంబుల దెబ్బలకు పాయింట్ లేనంత అల్లకల్లోలం అయిపోతుంది. గ్రీన్ ట్రిబ్యునల్ కు మేము కంప్లైంట్ చేస్తాం సింగరేణి యాజమాన్యం పైన. మొన్న దసరా ఉత్సవాలను దీపావళి పేరిట చేసిండు. సింగరేణి యాజమాన్యము ఎవరి మెప్పు కొరకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని నేను అడుగుతున్నా. మరి బెల్లంపల్లిలో దసరాకే చేస్తే ఈ గోదావరి కల్లో ఈ ఉన్న పరిశ్రమల యాజమాన్యాలు ఎందుకు ఈ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారు? దానికి స్థానిక ప్రజాప్రతినిధి మా గౌరవ ఎంపీ గారిని ఎందుకు పిలవడం లేదని సూటిగా ప్రశ్నిస్తున్నా. ముఖ్యంగా చీరల పంపిణీ కార్యక్రమం ఉంది ఈరోజు, దానిలో ఆయన పేరు తొలగించారు. ఇదే నిదర్శనం మీకు. మరి ఈ విధంగా మిమ్మల్ని కలెక్టర్ గారు చేయమన్నారా, లేకుంటే చీఫ్ సెక్రటరీ గారు చేయమన్నారా, లేకుంటే ఎవరు చేయమన్నారు? మీకు ఎవరు సూచనలు ఇస్తున్నారని నేను అడుగుతున్నా సూటిగా జిల్లా యంత్రాంగాన్ని. ఇదే విధమైనటువంటి మీ వైఖరి ఉంటే మరి గతంలో జిల్లా కలెక్టర్ గారు ఎంపీ గారికి క్షమాపణ ఇప్పుడు చీఫ్ సెక్రటరీ సూచన ప్రకారం మరి మీరు ఇదే విధంగా మీ యొక్క వ్యవహార శైలి ఉంటే మరి ప్రజా సంఘాలు, దళిత సంఘాలు పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముట్టడించవలసిన అవసరం ఉంటుంది. ఇది లోకసభ స్పీకర్ కు, అదేవిధంగా చీఫ్ సెక్రటరీకి మేము కంప్లైంట్ చేస్తున్నాం, మా పార్లమెంట్ సభ్యుడికి అవమానం జరుగుతుందని. మరి మీరు ఈ విధంగా వ్యవహారం చేసుకుంటూ మీ యొక్క దండాలను కప్పిపుచ్చుకోవడానికి, మీ అవినీతి కార్యక్రమాలను బయట పెడతారనే ఉద్దేశం భయంతో గదగద వణుకుతూ ఎంపీ గారిని పిలుస్తలేరా? ఎందుకు మరి పిలవడానికి ఆంతర్యం ఏమిటని నేను ప్రశ్నిస్తున్నా సూటిగా. పిలవాల్సిన బాధ్యత ఉందా లేదా? ఒక ఎంపీని గౌరవించాల్సిన బాధ్యత ఉందా లేదా మీకు అని నేను అడుగుతున్నా. ఉన్నట్టయితే జవాబు చెప్పండి. దీనికి ఎవడు కలెక్టర్ చెప్తారా, జాయింట్ కలెక్టర్ చెప్తారా, చీఫ్ సెక్రటరీ చెప్తారా, ఎవరు చెప్తారో చెప్పండి. మరి సాక్షాత్ ముఖ్యమంత్రి సమక్షంలో పెద్దపల్లిలో ఎంపీ గారు తన ఆవేదనను వ్యక్తం చేశారు. మరి ముఖ్యమంత్రి గారు పట్టించుకోవడం లేదు. మంచిర్యాల జిల్లాకు డిప్యూటీ సీఎం వస్తాడు, ఐటీ మంత్రి వస్తాడు, సీతక్క వస్తుంది, ఎంపీని పిలువరు. గోదావరి కల్లా మరి మంత్రులు వచ్చే ముందు ఎంపీ గారు కూడా అడగాలి కదా. ఎంపీ గారు మీరు వస్తున్నారా, మీరు టైం ఇస్తారా అని ఎంపీ గారిని అడగాలి కదా మంత్రులు. మరి ప్రోటోకాల్ ఎందుకు పాటిస్తడం లేదు? కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడా లేదా వంశీకృష్ణ గారు? మరి రాష్ట్ర కాంగ్రెసా లేకుంటే అధిష్టానమా తెలియజేసిన అవసరం ఉంది. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తల మీటింగ్ పెట్టి ఒకటి పెడితే ఒకడేమో మా కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదంటాడు. కాంగ్రెస్ అంటే కొందరేనా? ప్రైవేట్ లిమిటెడ్ ఏదైనా గుర్తకిచ్చిరా మీకు, లేకుంటే టేకాదార్లా? నాకు అర్థమే కాదు. ఏది కాంగ్రెస్ అంటే అందరు కలిసే కాంగ్రెస్ రా నాయన. నువ్వు ఒక్కరినే కండు వేసుకుంటే కాదు. నీకు ఓటేసినోడు కాంగ్రెసే, ఓటైనోడు కాంగ్రెసే అనుకోవాలి.
గెలిచిదాకానే పార్టీలు, గెలిచినాక అందరు మనిషి, ప్రజాప్రతినిధి ఎవరైనా. అది గుర్తు పెట్టుకొని బాధ్యతాయుతంగా వ్యవహరించవలసిందిగా జిల్లా యంత్రాంగాన్ని నేను తీవ్రంగా హెచ్చరిస్తున్నాను. మరి ఇదే విధమైనటువంటి మీ వైఖరి కొనసాగితే తప్పకుండా ప్రజా ప్రతిఘటన తప్పదు. నేను పౌర హక్కుల సంఘాన్ని, పౌర సమాజాన్ని కోరుతున్నా, ఇలాంటి నిరంకుశటువంటి వైఖరిని జిల్లా యంత్రాంగం ఏ జిల్లా లేదు, కేవలం పెద్దపల్లి జిల్లా నడుతుంది. దీని వెనుక ఎవరున్నారు? దీని ఆదర్శ శక్తులు ఎవరు? దీన్ని నడిపించే వాళ్ళు ఎవరు? ఎవరు బలం చూసుకొని మీరు ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నారని అడుగుతున్నా. ఇది తీవ్రమైన విషయంగా మేము పరిగణిస్తున్నాం. ఇది తప్పకుండా మేము లోకసభ స్పీకర్ గారికి, మన చీఫ్ సెక్రటరీ గారికి కంప్లైంట్ చేస్తాం తథ్యమని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా మేము ఆశ్రయిస్తాం. జోగులాంబ గద్వాల్లో స్వెరూస్ నెట్వర్క్ అధినేత, వ్యవస్థాపకుడు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఐపీఎస్ అధికారి అయిన జ్ఞానయోధ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సుప్రీం స్వేరో పుట్టినరోజు సందర్భంగా గద్వాల్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. రక్తదానం చేయండి, ప్రాణదానం కాపాడండి. ఎంతోమంది రక్తం లేక కొన్ని సందర్భాల్లో ప్రాణం పోవడం జరుగుతుంది. కావున సుప్రీం స్వేరో ఆదేశాన్ని పాటిస్తూ రక్తదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మీరు వెనక ఉండండి, ఇట్లా ఇట్లా ఫోటో తీయండి. లేదు పెద్ద ఏం కాలేదు, ఇంకా పెట్టినా వాళ్ళకి ఫోటో ఇచ్చి కెమెరా ఇచ్చినా వాడు ఒకసారి కెమెరా తీసుకో. చాలా సార్ సరే సార్, ఓకే సార్, సరే సరే కదా. అవుతుంది డ్యామ్లా కలిగి కదా, డ్యామ్లా కలిగి తమ్ముడు ముందుకు రా, వీడియో రికార్డ్ చేయి. ఈరోజు పోటీ చేసినారు, వారు ఎంపీగా పోటీ చేసినారు. ఇక్కడ నార్కర్నూలు బీఆర్ఎస్ పార్టీ ఎంపీ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉండడం కూడా మనకందరికీ గర్వించదగ్గ విషయమే. భవిష్యత్తులో ఖచ్చితంగా ఇట్లాంటి నేతలు మనకు కావాలి, ఇట్లాంటి నేతలను కాపాడుకోవాలి. ఇట్లాంటి నేతలను పార్లమెంటులో, అసెంబ్లీలో ఉంచితే ఇవాళ కింది వర్గాలకు న్యాయం జరిగే పరిస్థితి ఉంది. కింది వర్గాల పట్ల, నిమ్న జాతుల పట్ల ప్రశ్నించేటువంటి గొంతులు ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. చూస్తూ ఉన్నాము ఇవాళ గురుకుల వ్యవస్థలో ఈ రాష్ట్రమే దేశానికి ఆదర్శంగా ఉన్న తీర్చిదిద్దినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. ఇవాళ స్వేరో అనే ఒక నెట్వర్క్ ద్వారా ఇవాళ బడుగు బలహీన వర్గాల బిడ్డలు గురుకుల పాఠశాల చదువుకునేటప్పుడు మరి వాళ్ళకి ఎట్లెట్లా తయారు చేయాలి, జీవితంలో ఏ లక్ష్యాలు సాధించాలి, ఎట్లా ఎవరెస్ట్ శిఖరాలను అందుకోవాలి, ఎట్లా క్రమశిక్షణ ఉండాలి, ఎట్లా డెడికేటెడ్గా ఈ రాష్ట్రంలో పోవాలని ఒక జ్ఞానాన్ని అందించినటువంటి యోధుడు మరి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. వారు మన ప్రాంతానికి చెందడము చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాం మనమందరం కూడా. నడిగడ్డ ముద్దుబిడ్డ అలంపూర్ నియోజకవర్గం నుంచి పుట్టుకొచ్చినటువంటి ఒక జ్ఞాన సంపన్న సముపార్జనకు సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి మనమందరం కూడా వారి యొక్క జన్మదినాన్ని ఇంత ఘనంగా జరుపుకున్నందుకు మన జోగులాంబ గద్వాల జిల్లా పక్షాన, మరి రాష్ట్రం పక్షాన, మా బీఆర్ఎస్ పార్టీ తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు, శుభాభినందనలు. వాళ్ళ భవిష్యత్తులో మరి ప్రధాన కార్యదర్శి, స్వేరో వ్యవస్థాపకుడు, జ్ఞాన యోధుడు, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలకు జ్ఞానాన్ని అందిస్తేనే దేశం చైతన్యమవుతుంది, రాష్ట్రం చైతన్యమవుతుందని ఎల్లవేళలా ఒక బడుగు బలహీన వర్గాల కుటుంబం నుంచి వచ్చినటువంటి గొప్ప నేత. మరి
ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి జన్మదినం సందర్భంగా వారికి ఈ సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా నడిగడ్డ తరపు నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం. జోగులాంబ గద్వాల జిల్లాలోని అల్లంపూర్కి చెందిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు ఒక ఐపీఎస్ ఆఫీసర్గా, స్వేరోస్ వ్యవస్థాపకుడిగా, రాజకీయ నాయకుడిగా గత 2 సంవత్సరాల క్రితం జరిగిన ఎంపీ ఎలక్షన్లో నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థిగా, రాష్ట్రంలోనే అత్యున్నత స్థాయికి ఎదిగిన మన నడిగడ్డ ముద్దుబిడ్డ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ జన్మదినం సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లాలో స్వేరోస్ నెట్వర్క్ తరఫున, ఇతర ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అభిమానుల తరఫున ఒక మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహిస్తుండడము నిజంగా గర్వకారణము. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ లాంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో ఎదిగి అనేక మందికి ఒక దిక్సూచిగా, ఒక ఆదర్శప్రాయమైన ఒక ఉద్యోగస్తుడిగా మరి ఎదిగిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలని, భవిష్యత్తులో మంచి భవిష్యత్తు రాష్ట్రంలో వచ్చే ప్రభుత్వంలో ఒక మంత్రిగా మరి రావాలని, అటువంటి వెలుగు వెలగాలని కోరుకుంటూ గద్వాల జిల్లా కేంద్రంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అతిథులుగా వచ్చినటువంటి బీఆర్ఎస్ నాయకులైనటువంటి నాగరదొడ్డి వెంకటరాములు అన్న గారు మరియు మల్లయ్యన్న గారు మరియు మిగతా జోగులాంబ గద్వాల జిల్లా స్వేరోస్ టీం అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కాబట్టి ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరమైన విషయం. బ్లడ్ అనేది చాలామందికి అవసరం మరియు ప్రాణం నిలబెట్టేది. కాబట్టి మనం అందరం కూడా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపులో పాల్గొని పెద్ద ఎత్తున విజయవంతం చేయవలసిందిగా మీకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ రాజ్ ఠాకూర్ రెండవసారి ఎన్నికైన సందర్భంగా గోదావరికని ప్రధాన చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొందుల రాజేష్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ ఎమ్మెల్యే మక్కాన్ రాజ్ ఠాకూర్ సామాన్య కార్యకర్త నుండి యువజన కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించి స్వర్గీయ రాజశేఖర రెడ్డి శిష్యునిగా షాప్ చైర్మన్గా పనిచేసి అందరి మన్ననలు పొందడం జరిగిందన్నారు. 2023 సాధారణ ఎన్నికల్లో భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొంది అధిష్టానం తన సేవలను గుర్తించి జిల్లా అధ్యక్షుడిగా రెండవసారి ఏఐసిసి అవకాశం కల్పించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. ఏఐసిసి నియామకాల్లో పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా మళ్ళీ నియమితులైన రాష్ట్ర గారికి ధన్యవాదాలు. ఏదైతే ఆయన పర్ఫార్మెన్స్ నచ్చి మళ్ళీ శ్రీధరబాబు గారి సహకారంతో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో
మళ్ళీ రాజ్ ఠాకూర్ డైనమిక్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారికి మళ్ళా జిల్లా అధ్యక్ష పదవి మళ్ళా కట్టబెట్టినందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు చెప్తున్నాము. మరి రానున్న కాలంలో ఏదైతే సర్పంచ్ ఎలక్షన్ కానీ, జడ్పీ సెలక్షన్ కానీ, మన ఎంపీటీ సెలక్షన్ కానీ పూర్తి స్థాయిలో ఆధ్వర్యంలో జిల్లా మొత్తం కైవసం చేసుకుంటామని మరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా అంత సమైక్యంగా ఉండి మరి రాబోయే ఎలక్షన్లు గెలిపేయాలని చెప్పి మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి శ్రీధర్ బాబు గారికి, మహేష్ కుమార్ గౌడ్ గారికి, రేవంత్ రెడ్డి గారికి మరొక్కసారి కృతజ్ఞతలు చెప్తున్నాను. జిల్లా అధ్యక్షునిగా రాష్ట్రం ఎన్నుకున్నందుకు థ్యాంక్ యూ. రామగుండం నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత పెద్దలు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారిని రెండోసారి మరి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మీనాక్షి నటరాజన్ గారు మరి రెండోసారి వారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి ఈ 2 సంవత్సరాల్లో మరి ఎమ్మెల్యే బాధ్యతలు చేపట్టిన తర్వాత రామగుండం నియోజకవర్గానికే కాకుండా జిల్లాకు సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకున్నటువంటి మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారిని మరి రెండోసారి మరి ఏకగ్రీవంగా మరి జిల్లా అధ్యక్షుడిగా తీర్మానం చేయడం జరిగింది. తీర్మానం చేసినందుకు గాను మరి ఏఐసిసి మరి మీనాక్షి నటరాజన్ గారికి, మరి మహేష్ కుమార్ గౌడ్ గారికి, రేవంత్ రెడ్డి గారికి, శ్రీధర్ బాబు గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి భవిష్యత్తులో మరింతగా ఈ కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చేయడంతో పాటు మరిన్ని పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కంగ్రాచులేషన్ చెప్తాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి మెదక్ జిల్లా అల్లదుర్గం, తేక్మాల్, రేగోడ్ మండలాల మహిళలకు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మహిళలకు ఇందిరమ్మ చీరలు అందజేయడం జరిగింది. కార్యక్రమంలో ఆయా మండలాల మహిళలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఉచిత కరెంటే కానీ, మరి విద్యుత్ సబ్సిడీ 200 యూనిట్లు కానీ, మహిళలు మరి మీకు తెలుసు గత 10 సంవత్సరాల గత ప్రభుత్వంలో మరి మహిళా సంఘాలు నిర్వీర్యం. సో అందరికీ కూడా నమస్కారం. ఎస్పెషల్లీ ఈ రోజు సో మనం అందరం ఇక్కడ సమావేశం కావడానికి ఒక ముఖ్య ఉద్దేశం మీ అందరికీ కూడా తెలుసు. సో ఏవైతే ఇందిరమ్మ సీరల పంపిణీ పథకం ఏదైతే ఉందో అది మరి మన అల్లాదుర్గ్ మండలంలో, అదేవిధంగా టేక్మాల్, రేగోడ్, సో ఇక్కడికి సంబంధించి ఈ 3 మండలాలకు సంబంధించిన మహిళలకు అందరికీ కూడా మనం ఇక్కడ నుంచి ప్రారంభించుకొని మళ్ళీ తద్వారా తర్వాత వాళ్ళ విలేజెస్ లో కూడా వాళ్ళందరికీ కూడా ఇవ్వాలనేసి పథకం ఇక్కడ మనము స్టార్ట్ పెట్టడం జరిగింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ అందరికి కూడా తెలుసు, మనం ఊళ్ళలో పోయేటప్పుడు అంగన్వాడీ టీచర్స్ ఉంటారు. సో అంగన్వాడీ టీచర్స్ వాళ్ళు పని చేసేటప్పుడు, వాళ్ళు పనికి వెళ్ళినప్పుడు కూడా ఒక యూనిఫామ్ వేసుకొని వెళ్తారు. సో మనకి ఈ సారీ లాంచింగ్ ప్రోగ్రామ్ హానరబుల్ ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేసినప్పుడు కూడా మా అందరికి ఒక వీడియో చూపెట్టినారు. సో ఆ వీడియోలో వాళ్ళు ఏం చేసినారు అనేసి అంటే ఆ వీడియోలో సో ఆ శారీ కట్టుకొని సో ఇప్పుడు మీ అందరు కూడా సేమ్ ఒక యూనిఫామ్ లాగా ఫస్ట్ టైం మనం ఇస్తా ఉన్నాం. కాబట్టి ఎవరెవరైతే మహిళా సంఘాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక గుర్తింపు లాగా ఉంటుంది, ఒక యూనిఫామ్ లాగా ఉండాలా, అందరికి ఒకటేలాగా ఇచ్చినారంటే కూడా అది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అని కూడా మనకు ఒక వీడియో వేసి చూపెట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యం కల్పిస్తుందని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వర్యులు దుద్దిల శ్రీధర్ బాబు తెలిపారు. సోమవారం పెద్దపల్లి పట్టణంలోని స్వరూప గార్డెన్స్లో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి వర్యులు దుద్దిల శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, ఎమ్మెల్యేలు చింతకుంట విజయరామనారావు, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్తో కలిసి పాల్గొన్నారు. లైన్ ఉండాలి నిండుకోలేదు కమాండ్తో ముండాల గ్రామానికి
ఎన్టీపీసీ యాజమాన్యం నిర్వహించిన బూడిద టెండర్లో నామ్స్ ప్రకారం టెండర్ పొందిన వారికి యాజమాన్యం ఎందుకు అవకాశం ఇవ్వడం లేదని బాధితుల పక్షాన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుమ్మడి కుమారస్వామి ప్రశ్నించారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాధితుడు చిలుక రాజేశంతో కలిసి గుమ్మడి కుమారస్వామి మాట్లాడుతూ బూడిద టెండర్ల విషయంలో అంతర్గామేసే వెంకటస్వామి అత్యుత్సాహం ఏమిటనేది అర్థం కావడం లేదన్నారు. ముఖ్యంగా ఎన్టీపీసీ బూడిద వ్యవహారము గతంలో కూడా మేము చెప్పాం. ఇది నిజాలు నిగ్గు తెలుసుకునే అవసరం వచ్చినప్పుడు చెప్పకుండా చెప్తామని చెప్పడం జరిగింది. నేను ముఖ్యంగా అక్కడ దళిత వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు యాజ్ పర్ నార్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారము టెండర్ వేసి ఈఎండి కట్టి పర్మిషన్ ఇచ్చారు ఎన్టీపీసీ యాజమాన్యం. కట్టించిన తర్వాత ఎందుకు ఆపుతున్నారు, మిమ్మల్ని ఎవరు ఆపమన్నారు? అసలు అంతర్గామేసీకి ఏం సంబంధము, ఎన్టీపీసీఐకి ఏం సంబంధం? ఈ బూడిద వ్యవహారంలో మీరు శాంతి భద్రతలకు ఏమైనా విఘాతం కలిగిస్తే మీరు జోక్యం అవసరం. మీరు మీ పరిధిలో ఉండవలసిందిగా మీ ఆ పై ఆఫీసర్లకు సూచన చేస్తున్నా, దయచేసి ఇది నేషనల్ హెచ్ఆర్సీకో లేకుంటే ఇంకో సంఘానికి పోయే విధంగా మీరు వ్యవహరిస్తే ఈ గోదావరికని ప్రాంతం నుండే 2 ఎస్సీ కమిషన్ మెంబర్లు, నేషనల్ స్టేట్ కమిషన్ మెంబర్లు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీ యొక్క వ్యవహార శైలి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఎన్టీపీసీ యాజమాన్యాన్ని మీరు సిఎస్ఆర్ నిధులు ఎవరి కొరకు ఖర్చు పెడుతున్నారు? మీరు దేనికి ఇక్కడ పర్యావరణం అంతా నాశనం చేస్తూ ఇక్కడి ప్రాంత యువకుల జీవితాలతో చెలగాటమాడుతూ ఈ విధమైన వ్యవహారం మిమ్మల్ని ఎవరు నడపమన్నారు? అసలు ఈ మిషన్లు ఏంటిది, ఈ బూడిది ఏంటిది, ఎవడు చేస్తాడు? ఈ అల్లిబిల్లిగా లేవడు, బినామీ లేవడు? దీని మీద నిజం నిగ్గు తెలసిన అవసరం ఉన్నది. నేను పౌర సమాజాన్ని, పౌర హక్కుల సంఘాన్ని, మేధావులను నిజ నిర్ధారణకు ఆహ్వానిస్తున్నా. ప్రజా అభిప్రాయానికి రాండి, వెల్కమ్. ఎవడు తప్పు చేస్తే వాడు బాధ్యత వహించాలి. ఏమి ఇష్టం ఉన్న రాజ్యం ఏంటిది? బలం జిస్కే హాత్ మే బైసే ఉన్కా అధికారం అన్నట్టు. ఎవడు చెదరలు నాటుంటే వాడే అధికారం అంటే మరి సామాన్యుడు ఎటుపోవాలి, దళితులు ఎటుపోవాలి? ఊరికి దూరంగా, గుడికి దూరంగా, బడికి దూరంగా 400 సంవత్సరాలు బతికినటువంటి దళిత జాతిని ఎందుకు వేధిస్తున్నారని అడుగుతున్నా. మరి మీరు ఇదే వ్యవహారం ఉంటే మందకృష్ణ మాదిగా వస్తాడు, చెన్నై వస్తాడు, అద్దకి దయాకర్ వస్తాడు, ఇక్కడికి తీసుకొస్తాం మేము. ఈ ఎన్టీపీసీ యాజమాన్యం సంగతి ఏందో తెలవాల్సిన అవసరం ఆసన్నమైంది. ఇప్పుడు ఈడీ నువ్వు ఎవరితో కుమ్మక్కైనవా? ఎన్టీపీసీ ఈడీ గారు, ఈ పోలీసులు ఏంటిది, ఈ సిఐ ఏంటిది, ఆ వెంకటస్వామి అంతర్గామ ఎస్ఐ వ్యవహార శైలి ఏంటిది? ఆయన ఏమనుకుంటాడు? సుప్రీం అనుకుంటాడు. ఇక్కడ ఆయన కన్నా పెద్ద పెద్ద ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. మేము సిపి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం, అయ్యా మేము దళితులము, దయచేసి మా జోలికి రావద్దని మీ కింది అధికారులకు ఆదేశించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. మేము చట్టానికి లోబడి మిమ్మల్ని వేడుకుంటున్నాం. చట్టం మేము మా చేతిలోకి తీసుకుంటే ఎవరి తరం కాదు ఆపడానికి. మరి జాగ్రత్తగా పోలీసు అధికారులు, అంతర్గామ ఎస్ఐ ముఖ్యంగా ఆయన యూనిఫామ్ ప్రభుత్వం ఇచ్చింది, ప్రజల జీతగడతను. నువ్వు ఎవరి మెప్పు కొరకు పనిచేస్తున్నట్టే నడవద్దు నాయన వెంకటస్వామి గారు. నువ్వు కూడా ఒక బోయ సామాజిక వర్గానికి చెందిన నువ్వు దళితులను వేధిస్తావు అన్నయ్య. ఏం పద్ధతి నీకు ఇది? వచ్చి మిషన్ పెట్టుకుంటే పొలగాలు పోయి మిషన్ పెట్టుకొని బూడిద అమ్ముకుంటానంటే ఆపద్దా అని చెప్పి ఎవరు ఇచ్చారు నీకు అధికారము? ఎందుకు చేస్తున్నావు వ్యవహారము? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? తస్మాత్ జాగ్రత్త ఎస్ఐ గారు. మీ వ్యవహార శైలి ఇట్లనే ఉంటే తప్పకుండా దీనికి ప్రతిఫలం నువ్వు అనుభవించాల్సి వస్తుంది. ఇంకా నీకు ఎవరైనా సపోర్ట్ చేస్తే నిన్నెవరు కూడా కాపాడలేరు, నిన్ను ఎవరు కూడా కాపాడలేరు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఆన్ రికార్డ్. తర్వాత నీ ఇష్టం, తర్వాత మీ ఇష్టం. జాగ్రత్త. వీళ్ళకు ఎవరికి ఎంత టెండర్ వచ్చిందో వాడు నిర్వహించుకోండి. వీళ్ళకి వచ్చిన వాటా వీళ్ళకి ఇవ్వండి, మీకు వస్తే మీరు చేసుకోండి. కానీ ఒకటి బూడిదల ఇంకోటి బూడిదల ఇంకోటి పోవద్దని, ఇక్కడ పరిస్థితులని సవ్యంగా కొనసాగే విధంగా ఉండాలని కోరుతున్నా. అదేవిధంగా పౌర హక్కుల సంఘం వాళ్ళు, ప్రజా సంఘాల వాళ్ళు, విప్లవ కార్మిక సంఘాలు, కార్మిక సంఘాలు నిజ నిర్ధారణకు రండి. కొందనపల్లి కట్ట మీద కూర్చుందాం. రెడీయా మీరు? మేము రెడీ. కానీ ఇట్లాంటి వ్యవహారాలు చేయొద్దని అక్కడ ఏదైతే డిస్టర్బెన్స్ చేస్తున్నారో ఎవరి మనసులోనే కానివ్వండి, ఆయన వాళ్ళ వెనక ఎంత పెద్ద మనిషి ఉన్నా మాకు ఏం బాధ లేదు, భయం లేదు. రెడీ నిజ నిర్ధారణకు
చూసుకుందాం అక్కడ. ఏం వ్యవహారం ఇది, ఏంటిది కథ? ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా? ప్రజాస్వామ్యంలో ఉంటే ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించండి, రాజ్యాంగానికి లోబడి పనిచేసుకోండి. ఏమి దౌర్జన్యం, ఏంటిది ఇది? ఈ దమనకాండ దళితులది నానా మీరు చేసేది? ఏబిసి రెడ్డి నువ్వు ఏం రెడ్డి? నాకు అర్థమైతలేదు. ఇట్లా చేస్తావా? ఒక గ్రామం అంటే ఎడ్లు రెడ్లు వడ్లు. ఒక గ్రామంలో ఉండేది ఎవరు? రెడ్లు వడ్లు ఎడ్లు. మీరు ఈ విధమైనటువంటి దళితుల బుక్క గుంజుకుంటే ఎట్లండి రెడ్డి గారు? మంచి పద్ధతి కాదు. ఇలా మార్చుకొని వైఖరి. డబ్బులు ఏం కొంచవు, రాజశేఖరుడు ఏం కొంచవేండు, ఇందిరాగాంధీ ఏం కొంచవేండు, వాజ్పేయి ఏం కొంచవేండు, నువ్వేం కొంచవుతా, నేనేం కొంచవుతా. ఇలాంటి దుశ్చరణలకు పాల్పడకు, నీకు మంచిది కాదు అని సవినయంగా ఒక మిత్రుడిగా నేను సలహా ఇస్తున్నా. దళితుల జోలికి రావద్దు, ఖబర్దార్ అని కూడా చెప్తున్నా. మా భూములు పోయినాయి, 600 ఎకరం భూమి పోయింది. 600 ఎకరం ఒక మిషన్ కూడా పర్మిషన్ ఇవ్వలే. ఇదే కుందనపల్లికి ఒక 600 ఎకరం మిషన్ పర్మిషన్ ఇచ్చిండు ఎమ్మెల్యే గారు, కుందనపల్లికి ఇచ్చిండు. మరి మేము కూడా సమానం కదా, మాకు కూడా 600 ఎకరం మాకు కూడా ఇవ్వాలి కదా అన్నగారు. ఏమనుకోవద్దు, మాట్లాడుతున్నా. దీంట్లో మాట్లాడేటప్పుడు ఇక ఎంతైనా తప్పదే. అయితే దాంట్లో మాకు 600 ఎకరం భూమి పోయింది కాబట్టి మాకు మిషన్ పర్మిషన్ ఇవ్వలే. కుందనపల్లిలకు 600 ఎకరం పోయింది కాబట్టి వాళ్ళకు మిషన్ పర్మిషన్ ఇచ్చిండు. మమ్మల్ని మిషన్ నడపనెత్తలేరు వాళ్ళు. ఈ రోజు మిషన్ పట్టుకొని పనిచేసేటోళ్ళు. మా మిషన్ ఊరు అవతల ఉన్నది, మేము మిషన్ కొంటమైనాం, ఊరు అవతల పెట్టిరు. మాకు వాళ్ళకి వాదన నడుతుంది. పోలీసులు సహకరిస్తలేరు, ఎమ్మెల్యే గారు సహకరిస్తలేరు, ఎవరు సహకరిస్తలేరు. మేము కూడా ఒక ఊరు వాళ్ళం. ఇల్లు వేయినాయి, భూములు వేయినాయి. 600 ఎకరాలు 1200 ఎకరం పోయింది. ఇంటికి వచ్చినాం, కుందనపల్లికి వచ్చి పోతాను మేము, కుందనపల్లి పోతాను మేము. దీంట్లో మనకు జరిగిన అన్యాయం ఏంటంటే 600 ఎకరం పోయింది. 600 ఎకరం దున్నామంటే కూలి లేదు, నౌకరీ ఇవ్వలే, మాకు ఎన్టీపీసీ వారు మాకు ఉపాధి కల్పించలే. మేము అడుగుతున్నాం. దీంట్లో అడిగే దాంట్లో తప్పుంటే క్షమించండి ఎమ్మెల్యే గారు. మేము తప్పుగా మాట్లాడితే మేమేమంటున్నాం అంటే, అయ్యా మా గరీబోళ్లకు ఒక మిషన్ ఇప్పియలేదు. నేను మిషన్ తెచ్చుకున్నా, నాకు పర్మిషన్ నన్ను మోనితలేడు వాళ్ళకు. బాబు అదేనా విషయం కాదు, నన్ను మోనితలేడు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మిషన్ పర్మిషన్ తెచ్చుకున్నా, నన్ను మోనితలేడు. ఏమి ఇవ్వాలో ఏమో సంబంధం లేదు, ఎందుకు మోనితలో సంబంధం లేదు. విషయం అది. అన్నగారు మీరు నా ఆవేదన మాట్లాడుతున్నా, మీరు కొంచెం దయచేసి నా మీద ఆలోచించి మీరు మాట్లాడండి. అయితే వేస్తా చెప్తున్నా, ఈరోజు ప్రతి ఒక్కరం 1000 కుటుంబాలు రాజపురం నుంచి గుడిసెలు ఊలగొట్టుకొని, ఇల్లు ఊలగొట్టుకొని, ఎడ్లు మొత్తం భూమి ఊలగొట్టుకొచ్చి మేము కుందనపల్లి పోతున్నాం. అయ్యా మాకు ఒక మిషన్ పర్మిషన్ ఇయ్యా, ఎందుకు ఇస్తలేవు? కుందనపల్లికి ఎందుకు ఇచ్చినాం? కుందనపల్లి 600 ఎకరం అయింది, నాది 600 ఎకరం అయింది, నాకు ఒక మిషన్ పర్మిషన్ ఇయ్య అంటున్నా. సరే ఓకే రైట్, సరే సార్. నేను నా ఓపెన్ సాత్గా నేను 10 మంది పిల్లలకు పట్టుకొని 10 మంది పిల్లలను పట్టుకొని నువ్వు మిషన్ పర్మిషన్ తెచ్చుకున్నా, నా మిషన్ నన్ను ఎత్తలేడు. ఆయన ఎమ్మెల్యే గారు మంచిగా ఉండొచ్చు, కానీ అనుచరులు మమ్మల్ని నాశనం చేస్తారు. అనుచరులు మమ్మల్ని కొట్టని ప్రయత్నం చేస్తారు. టౌన్ పోతే టౌన్ ఎస్ఐ మమ్మల్ని చూస్తలేడు. మాకు అదేంది వాళ్ళ ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, ఒక పెద్ద మనిషి చెప్పిండు కాబట్టి ఆయన మాట వింటుండు, మా మాట వింటలేడు. అయ్యా నేను మాత్రం మస్తు చెప్తున్నా, విన్నావా? దాంట్లో ఎలాంటి తప్పులేదు. మా రైతులను 100 మంది రైతులను 1000 మంది రైతులు 1000 మంది మా మిషన్ ఇప్పుడు ఈ పక్కకున్నది. ఇప్పుడు మనం మదంప మా మిషన్ పక్కకున్నది బూడిద, ఈ బూడిద జీవితాల చెరువుల మా మిషన్ పక్కకున్నది. వాళ్ళ మిషన్ నడుస్తుంది, అది నా ఆవేదన అన్నగారు. కార్మిక వర్గానికి నష్టం చేకూర్చనున్న కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్ల రద్దుకు జాతీయ ప్రాంతీయ కార్మిక సంఘాలు ఏకమయ్యాయి. గోదావరికని ప్రెస్ క్లబ్లో సోమవారం జాతీయ ప్రాంతీయ కార్మిక సంఘాలు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జేఏసీ నాయకులు కొర్మి రాజ్కుమార్, తుమ్మల రాజరెడ్డి, మాదాసు రామ్మూర్తి, వడ్డేపల్లి దాస్ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లు కార్మిక వర్గానికి నష్టం చేకూర్చేలా ఉన్నాయని, కార్పొరేట్ శక్తులకు లాభదాయకంగా ఉన్నాయన్నారు.
ఒక్కరు జరగాలి కొంచెం అంటే గోడలు మళ్ళీ వీళ్ళు ఇటు కాదు దాంట్లో కూర్చోండి చేరినాయా ఓకేనా 2014 నుంచి ఇప్పటి వరకు కార్మికుల హక్కులు ఎట్లా తీసేయాలి, ప్రభుత్వ రంగ సంస్థలన్నిటి కూడా పారిశ్రామికవేత్తలకి ఎట్లా కట్టబెట్టాలనే దాని మీద పనిచేస్తుంది. రెండవ ప్రభుత్వంలో ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు పెట్టి వాళ్ళ కోరిక మేరకు కార్మిక హక్కులని తీసేయాలని నిర్ణయం చేసుకొని, కార్మికుల హక్కులని తీసేస్తేనే మీ దేశంలో పెట్టుబడి పెడతానన్న వాళ్ళ కోరిక మేరకి ఇవాళ పార్లమెంట్లో బిల్లు పెట్టి 2019-20లో దాన్ని ఆమోదం చేసుకున్నా. కానీ కార్మిక పోరాటాలు ఈ దేశంలో బలంగా ఉన్నాయి. కార్మిక సంఘాలు చెప్తే కార్మికులు ఖచ్చితంగా వింటారు. కాబట్టి నేను కనుక ఇవి అమలు చేస్తే పెద్ద మొత్తంలో ఈ దేశం అల్లకల్లోలమైద్దని దాన్ని అమలు చేయకుండా ఇప్పటిదాకా ఆపెట్టిండు. మూడో ప్రభుత్వంలో బలహీనపడ్డరు, పార్లమెంట్లో అంత బలం లేదు, కాబట్టి పెట్టి పరిస్థితులు అమలు చేయొద్దని నిర్ణయం చేసుకున్నారు. కానీ ఈ మధ్యకాలంలో బీహార్లో ఎన్నికలు జరిగిన తర్వాత పెద్ద మొత్తంలో ఎన్డీఏ ప్రభుత్వం గెలిచితే మళ్ళొక అడుగు ముందుకేసి ఇంకా అమలు చేస్తే ఏం కాదు, నేను తీసుకునే నిర్ణయాలన్నీ ప్రజలు ఆమోదిస్తాననే ఒక గర్వంతో మందబలం ఉందని ఇలా మళ్ళీ అమలు చేయడం కోసం పూనుకున్నారు. దాని ఫలితంగా ఇవాళ దేశంలో ఇంకా ఏ ప్రభుత్వ రంగ సంస్థ మిగిలే పరిస్థితి లేదు, ఏ కార్మికునికి పాత హక్కులు ఉండే పరిస్థితి లేదు. దాదాపు 1886 నుంచి ఇప్పటి వరకు కొన్ని వేల మంది నాయకులు బలిదానాలు, ఉరిశిక్షలు, జైలు శిక్షలు ఎన్నో అనుభవిస్తే తప్ప ఇన్ని హక్కులు రాలేదు. ఇలా హక్కులన్నీ ఒక్క కలంపోటుతో మొత్తం తీసేయాలని చూసేదానికి వ్యతిరేకంగా ఈ దేశంలో పెద్ద మొత్తంలో ఒక విప్లవం, కార్మిక వ్యతిరేకత భావంతో ఇలా ఉద్యమాలు సమ్మెలు జరుగుతున్నాయి. అందుకనే నరేంద్ర ప్రభుత్వం దాన్ని వెంటనే తీసుకోవాలని వెనక తీసుకోవాలని కోరుతా ఉన్నాం. రెండోది, దీంట్లో అయితే ఏమవుతుంది అనే దాని మీద రెండో మూడో పట్టుకొని వచ్చి కార్మికులందరికీ కూడా తప్పుడు విషయాలను తెలియపరిచి అమలు చేయాలని చూస్తూ ఉన్నారు దేశంలో మొత్తంలో. కానీ మేము కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం, దేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు ఒక బీజేపీ బీఎంఎస్ మినహా ఇవాళ ఈ చట్టాలను వ్యతిరేకిస్తున్నాయి. అసలు కార్మిక చట్టాలు 44 కార్మిక చట్టాలను 29 చేసిండ్రు, 29 4 కోడ్లు చేసిండ్రు. అసలు చట్టాలు అంటే ఏంటి, కోడ్లు అంటే ఏంటి? చట్టాలు చట్టసభలలో మెజార్టీ పార్టీలో ఉన్న పార్లమెంట్ సభ్యులు కానీ అసెంబ్లీ సభ్యులు కానీ దేంట్లో అయితే దాంట్లో ఆమోదింప చేసుకొని అమలు చేసేది చట్టాలు. కానీ ఇవాళ దీన్ని కోడ్లుగా మార్చడం వల్ల చట్టం ఉంటే చట్టం పరిధిలో పనిచేస్తున్న కార్మికులకు ఏమైనా ఇబ్బంది వస్తే కోర్టుకు పోతే గెలుస్తాం. కానీ ఇవాళ కోడ్లలో పెట్టిన ఈ కనుక కార్మికులకు వ్యతిరేకంగా ఉంటే అనవసరంగా డిస్మిస్ చేసినా, ఉద్యోగం తొలగించినా, లేదా ఏ యాక్షన్ తీసుకున్నా ఇవాళ కోర్టులో వేసే హక్కు లేకుండా చేస్తున్నారు. అంటే కార్మికునికి ఏ దారి లేదు. సమ్మె హక్కు తీసేసిండ్రు. 51% మంది ఒప్పుకుంటే సమ్మెయాలట. 2020లో భారతదేశంలో ఉన్న కార్మిక చట్టాలను 29 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా చేసి నిన్న నవంబర్ 21న కంప్లీట్ భారతదేశం మీద రుద్దడానికి నిర్ణయం తీసుకున్న సందర్భంలో ఈరోజు ఐఎన్టీసీ, సిఐటియు, టీబీజీకే సంఘం, మిగతా కార్మిక సంఘాలు వారి పద్ధతుల్లో ఈరోజు ఆందోళన చేస్తూ ఉన్నాయి. మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే, మొదటి నుండి భారతదేశంలో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతదేశంలో ఉన్న ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ ఒకటి అన్ని అమ్ముకుంటూ పోయే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు బ్యాంకులు, చాలా బ్యాంకులు ఉంటే మొత్తం 12 బ్యాంకులు ఏదో మిగిలినాయి మొత్తం. అట్లా అన్ని ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ అమ్మేసే క్రమంలో ఎవరైతే ఆ యొక్క ప్రైవేటు పెట్టుబడిదారులు, మోడీకి సంబంధించిన అంబానీ, ఆదాని లాంటి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, మీరు కోడ్లు మార్చి మీరు మాకు అమ్మినంత మాత్రాన ఉపయోగం లేదు, ఈ భారతదేశంలో కార్మిక చట్టాలు చాలా బలంగా ఉన్నాయి కాబట్టి వాటిని మార్చి తప్ప మాకు లాభం లేదని
మోడీ మీద ప్రెషర్ పెట్టిన తర్వాత ఈరోజు ఈ యొక్క కోడ్లు అమల్లోకి వస్తున్నాయి అనేది మేము అర్థం చేసుకున్నాం. ఈ కోడ్ల వలన కార్మిక రంగానికి ఈరోజు నష్టదాయకం. కానీ యాజమాన్యం ఏం చెప్తా ఉన్నదంటే ఇది చాలా ప్రయోజకరంగా ఉంటుంది కార్మిక వర్గాలకు అంటారు. ఒకవేళ నిజంగా మీరు లాభం అనుకుంటే మరి జాతీయ కార్మిక సంఘాలు టోటల్గా ఉన్న మన భారతదేశంలో కార్మిక సంఘాలతో మీరు చర్చించేది ఉండే, పార్లమెంట్లో కూడా సజావుగా చర్చ జరిగేది ఉండే. కానీ ఏది జరపకుండా ఏదో బలవంతంగా ఉన్న కార్మిక చట్టాలను కోడ్గా మార్చడం అనేది, చట్టం అంటే ఈరోజు కార్మికుడికి ఏం అన్యాయం జరిగినా న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఆయన తన యొక్క అన్యాయాన్ని యాజమాన్యంతో ఎదిరించి న్యాయం చేసుకునే పద్ధతి ఉండేది. కానీ ఈరోజు కోడ్గా మార్చిన తర్వాత న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సిన అవసరం లేదు. వాటన్నిటినీ ఈరోజు తుంగలు దొక్కే విధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ఈ సందర్భంలో కార్మిక వర్గానికి సంబంధించి ముఖ్యంగా సంఘం పెట్టుకునే హక్కు పోయింది. తర్వాత సంఘం పెట్టుకోవాలంటే గతంలో 7 ఉంటే సంఘం పెట్టుకుంటే సరిపోయేది. కానీ ఈనాడు 7 కాదు, ఈరోజు కనీసం 10% మెంబర్స్ పెట్టాలి. అదేవిధంగా గతంలో రిట్రెచ్మెంట్స్ కానీ లేకపోతే ఇతరత్ర కంపెనీ మూసివేత సందర్భంలో గతంలో 100 ఉండే. ఈనాడు కేంద్ర ప్రభుత్వం నవంబర్ 21 నుండి అమలు పూనుకున్నటువంటి 4 లేబర్ కోడ్స్ పూర్తిగా కార్మిక వర్గాన్ని నిర్వీర్యం చేసి ఈ దేశంలోని పెట్టుబడిదారులకు, ప్రపంచ బ్యాంకుకు, బహుళజాతి సంస్థలకు లేదా అమెరికన్ సామ్రాజ్యవాదానికి ఈ ప్రజలను కార్మికుల్ని బానిసలుగా మార్చడానికి ఉపయోగపడుతుంది తప్ప ఈ దేశ అభివృద్ధి కానీ, ఈ ప్రజల అభివృద్ధి కానీ, కార్మికుల పురోభివృద్ధి కానీ ఏ రకంగానూ ఉపయోగపడదు. ఈ విషయాన్ని కార్మిక వర్గంలో విస్తృత ప్రచారం చేయడానికి ఈ 29 చట్టాలను 4 కోడ్లుగా మార్చడం వల్ల సంభవిస్తున్నటువంటి నష్టాన్ని, కార్మిక వర్గం కోల్పోయే హక్కులపైన విస్తృత ప్రచారం చేయడానికి ఇవాళ జాతీయ స్థాయిలో కార్మిక సంఘాలు పనిచేస్తా ఉన్నాయి. అందులో భాగంగానే ఇవాళ రేపటి నుండి జరగబోయేటువంటి నిరసన పోరాటాల్లో కార్మికులు భాగస్వామ్యం కావాలని పిలుపునిస్తా ఉన్నాం. అదేవిధంగా భవిష్యత్తులో నిరవధిక సమ్మె పోరాటానికైనా కార్మికులు నిలబడాలని, ఆ రకంగా ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తే తప్ప ఇవాళ ఎన్నికల్లో వచ్చినప్పుడు ఒక రకమైనటువంటి ఒక ఉన్మాదాన్ని సృష్టించి ప్రజల్ని గందరగోళపరిచి ఎన్నికల్లో గెలవడం ద్వారా మాత్రమే ఆ గెలుపును చూపించి ఇవాళ మేము ఏం చేసినా చెల్లుబాటు అయింది అనేది మోడీ ఆలోచిస్తా ఉన్నాడు. ఆయన ఈ ఎన్నికల గెలుపునే ఒక ప్రామాణికంగా తీసుకొని ప్రజల మీద ఉక్కుపాదం మోపి చట్టాలను, హక్కులను హరించి వేస్తే ఇవాళ పోరాటం ద్వారానే ఏర్పడినటువంటి సంఘాలు, పోరాటం ద్వారానే సాధించుకున్న హక్కులు, ఎవరి దయాదాక్షిణాలతో ఇవాళ ఈ దేశంలో అమలుతున్న ఒక్క కార్మిక చట్టం హక్కు కూడా రాలే. అందుకని ఇటువంటి దుర్మార్గంగా ఈ కార్మిక హక్కులను అణచివేస్తానని, కార్మిక సంఘాలను తొక్కిపడతానని తాను చెప్పిందే వేదంగా ఇవాళ పరిశ్రమల్లో జరుగుతున్నటువంటి యాజమాన్యం అనుసరిస్తున్నటువంటి తప్పుడు విధానాలను ప్రశ్నించి శిక్షించే అధికారాన్ని కూడా లేకుండా చేసి కేవలం జరిమానాలతో మాత్రమే సరిపెట్టే విధంగా తీసుకొచ్చినటువంటి కొత్త చట్టం, కొత్త లేబర్ కోడ్స్ చాలా అమానవీయమైనవి. వీటికి వ్యతిరేకంగా కార్మిక వర్గం అంతా నిలబడి కొట్టాడవలసిందే. అందులో ఎలాంటి భేషజాలు లేవు. ఐక్యంగా ఉద్యమిస్తేనే కార్మిక హక్కులు కాపాడబడతాయి. ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని అన్ని కలిసి వచ్చేటువంటి పోరాడేటువంటి మనుగడలో ఉన్నటువంటి అన్ని సంఘాలు ముందుకు రావాలని ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. కోడ్స్ లేబర్ చట్టాలు 44 చట్టాలను 4 కోడ్లుగా విభజించడం, ఇది ఎప్పటిసుందో చేద్దామన్న ఆలోచనతో ఎన్డీఏ గవర్నమెంట్ నరేంద్ర మోడీ ప్రధానిగా ఆయనే ప్లాన్గా ఉన్నాడు. ఈరోజు గుజరాత్లో ఎలక్షన్స్ అయినాయి. అక్కడ గెలిచిన సందర్భంగా ఇక మాకు దేశంలో తిరుగులేదు, కార్మిక వర్గానికి మనం ఏం చేసినా ఎవరు అడిగేటోడు లేడనే ఉద్దేశంతో ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని సోషల్ రెస్పాన్సిబిలిటీగా మీ పాత్రికేయులకు వినవించేది ఏంటంటే, మీరు కూడా కొన్ని విషయాలలో మా కార్మికులకు కానీ కార్మిక సంఘాలకు కానీ కొన్ని వివరంగా తెలియజేసినట్టయితే కార్మికులకు కూడా కొంత అవగాహన వస్తుంది. తద్వారా వాళ్ళంతా ఉద్యమానికి మేము ఎంత చెప్పినా కానీ, కార్మిక సంఘాలు ఎంత చెప్పినా కానీ రొటీన్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పత్రికా రంగం కూడా కొంత మాకు సహాయం చేసినట్టయితే
కార్మికులకు అవగాహన కల్పించినట్టయితే చట్టాల మీద రేపు ప్రమాదం ఉన్నది, ఉద్యోగ భద్రత ఉన్నది అనే దాన్ని కొన్ని వివరంగా మీరు కొన్ని పత్రికలలో స్వతహాగా రాసినట్టయితే కొంత కార్మికులకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారని చెప్పి విన్నవిస్తున్నా. దయచేసి ఇక్కడ అన్ని కార్మిక సంఘాలు ఒక్కటైనా కానీ కార్మికులకు ఈరోజు కొత్త కార్మికులకు కానీ దేశంలో ఉన్నటువంటి కార్మికులు కొంత ఎంత చేసిన అవగాహన ఉన్నది కాబట్టి మీడియా పరంగా కొంత మాకు సపోర్ట్ చేసినట్టయితే కార్మికులకు బెనిఫిట్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి దయచేసి ఈ పెద్దలు అందరూ ఇంతకుముందు కోడ్ల విషయాలన్నీ చెప్పిండ్రు. మీకు ఇంకా వివరాలు కావాలంటే 44 చట్టాలను 4 కోడ్లలో విభజించినటువంటి వివరాలు ఏదైనా కావాలంటే దయచేసి మా దగ్గర బుక్లెట్ ఉన్నాయి, తీసుకొని వివరంగా మీరు తెలియజేసినట్టయితే కార్మికులకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈ చట్టకపోతే దేశం వ్యాప్తంగా ఈ సమ్మేళనం కాబట్టి సమ్మేళనం తర్వాత మా ఉద్యమాన్ని ఉధృతం చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని కూడా కొంత హైబ్రిడ్ అంటే కొంచెం మీరు వైబ్రేట్ గా కొంచెం పెద్ద ఎత్తున ప్రెస్ అండ్ మీడియా దీన్ని వివరంగా రాసినట్టయితే కార్మికులకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నా. ఈ గవర్నమెంట్ కు మేము ఒకటే చెప్తున్నాం, ఎన్డీఏ గవర్నమెంట్ కు ఈ చట్టాలతోని కార్మికులతోని ఆడుకున్నట్టయితే రాబోయే తరాలకు మీరు న్యాయం చేసిన వాళ్ళు కాదు, అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఇదంతా కార్మికులు గమనిస్తారు, నిశ్చితంగా గమనిస్తారు. కాబట్టి మీరందరూ కార్మికులకు సపోర్ట్గా ఉన్నట్టయితే మేమందరం సపోర్ట్గా ఉంటాం. కాబట్టి దయచేసి మీరు ఈ సందర్భంగా మీడియా వాళ్లకు నేను ఒకటే చెప్తానా, కొంత వివరంగా మీరు వివరించి రాసినట్టయితే మాకు బెనిఫిట్ జరుగుతుంది అనే ఉద్దేశంతో ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. మోడీ కుట్రలను ఓడిద్దాం ఓడిద్దాం, మోడీ కుట్రలను కార్మిక వ్యతిరేక కోడ్లను ఉపసంహరించాలి ఉపసంహరించాలి, కార్మిక వ్యతిరేక కోడ్లను, కార్మిక వ్యతిరేక 4 కోడ్లను. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ డివిజన్ ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు బెంద్రం సునీత రాజరెడ్డి పేర్కొన్నారు. రామగుండం ఎమ్మెల్యే ఆదేశాల మేరకు 23వ డివిజన్ గౌతమ్ నగర్లోని హనుమాన్ గుడి ప్రాంతంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు కాంగ్రెస్ పార్టీ డివిజన్ ఇన్ఛార్జ్ బెంద్రం సునీత రాజరెడ్డి కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు ఆసిఫ్ ఖాన్, సొసైటీ అధ్యక్షుడు గుంపల బాలాజు, హనుమాన్ గుడి కమిటీ అధ్యక్షులు లింగమూర్తి, బుర్ర సత్యనారాయణ, రామన్ బాబు, పెనుగొండ మల్లేష్, విజయ్, ఆటో యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం చేసుకోండి. కప్పట్లో మంగళ వాక్యం పూజా దుర్గా సంప్రోక్ష దేవమాత సంప్రోక్ష సేవన మహాగణపతి పూజ అఖిల మహాకాయ ప్రథమ ద్వితీయ తృతీయ చతుర్థ పంచమ ఇంకా ద్వితీయ తృతీయ పంచమ ఐదమ తర్వాత అందరూ పట్టుకోండి. కాదు నేను వస్తున్నాను దొరక 5 నిమిషాలు పోయి ఒకసారి భూమి సేవేయండి అందరు. దేవత అర్జున బాహుభ్యామృతి అలా అర్జున బాహుభ్యామృతి అలా భూమాత ఆజ్ఞ ధర్మదేవత తీసుకొని శుభ సమయం ప్రారంభించి సమయంలో నాకు అనుమతి వాసుదేవుని వారదోషము, శ్రీది దోషము, వృక్ష దోషము, సర్వ దోషములు తొలగిపోయి ఈరోజు శుభ సమయమందు యంత్రశక్తి అమ్మవారి దీవెన తీసుకొని పని ప్రారంభించటకు ఆజ్ఞ కోరుతున్నాను.
అందరు భూమి రక్షణ పెట్టుకుంటాం వాళ్ళ పూజ టచ్ చేసుకోండి. ఇంకొక 5 తీసుకోండి అమ్మా. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలు సహా అనేక వాగ్దానాలు అమలు కాకపోవడంపై ప్రశ్నిస్తూ సిపిఐ ఎమ్మెల్యే మాస్లెన్ ప్రజాపంత కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి జోపాక శ్రీనివాస్ పాల్గొని ప్రభుత్వ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు అమల్లోకి రాలేదని విమర్శించారు. డిసెంబర్ 9న ప్రభుత్వం జరుపుకోబోతున్న సంబరాలు అంబరాన్ని తాకినా ప్రజల బతుకుల్లో మాత్రం మార్పు లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో 6 గ్యారెంటీలను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలను నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వెంటనే పింఛన్లు వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికలు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికలు ఇచ్చిన హామీలను వెంటనే పోరాడదాం ప్రజా సమస్యలకై మాస్ లైన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 6 గ్యారెంటీలతో పాటు
420 వాగ్దానాలు వెంటనే అమలు చేయాలని 2 సంవత్సరాలు గడిచిన సంబరాలకు సిద్ధమవుతున్నారు తప్ప ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏపటి కూడా అమలు చేసే పరిస్థితి లేదు. తక్షణమే అమలు చేయాలని సందర్భంగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు, దిగుబడి లేదు. వాళ్లకు బోనస్తో పాటు నష్టపరిహారం కూడా తక్షణమే చెల్లించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా భూమి లేని నిరుపేదలకు 12,000 రూపాయలు ఇస్తానని చెప్పారు, వాళ్ళకు కూడా తక్షణం ఇవ్వాలని. వికలాంగులకు 6,000 రూపాయలు ఇస్తానని 2 సంవత్సరాలు గడిచింది, ఇచ్చే పరిస్థితి లేదు. వితంతులకు నేటి కూడా పెంచిన పింఛను కాదు, కొత్త పింఛన్లు ఇచ్చే పరిస్థితి లేదు. అవి కూడా తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఇండ్లు లేని నిరుపేదలకు, అర్హతలైన వారికి తక్షణమే ఇందిరామ ఇండ్లు మంజూరు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కాంట్రాక్ట్ కార్మికులు ఎన్టీపీసీలో కానీ, సింగరేణిలో కానీ, కేశవరాంలో కానీ, ఇటుక బట్టీలలో చాలీ వేతనాలతో నలిగిపోతున్నారు. వాళ్ళకు భద్రత కల్పించి జీవో ప్రకారం వేతనాలు ఇవ్వాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఏడు ఏడలా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మరోపక్క ఈ జిల్లాలో గెలిచిన ఎంపీ గడ్డం వంశీ గారిని మేము, ఓ యువకుడైన నువ్వు పార్లమెంట్లో నువ్వు పత్తి రైతుల కోసం ఎందుకు మాట్లాడట్లేదు? ఈరోజు వరి రైతుకు మద్దతు ధర ఇవ్వట్లేదు, ఎందుకు మాట్లాడట్లేదు? మీరు ఎక్కడ కూడా కనబడట్లేదు. మీరు ఈ రైతుల పక్షాన, యువకుల పక్షాన మాట్లాడవలసిందిగా మేము కోరుతున్నాం. లేకపోతే మీ పైన కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్ అమలును తీవ్రంగా వ్యతిరేకిస్తూ సింగరేణి కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపాలని సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక పిలుపునిచ్చింది. ఈ మేరకు ఐక్యవేదికలో భాగమైన ఐఎఫ్టీయూ, టీఎస్యూఎస్, ఏఐఎఫ్టీయూ, టీఎన్టీయూసీ, ఎస్జీకేఎస్ తదితర సంఘాల ప్రతినిధులు ప్రెస్ మీట్ వివరాలు వెల్లడించారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణ మాట్లాడుతూ కేంద్రంలోని భాజపా ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటిని 4 లేబర్ కోడ్స్గా సమీకరించడం కార్మిక వర్గానికి తీవ్ర అన్యాయం చేశారన్నారు. గత 5 ఏళ్లుగా దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు ఐక్యంగా తీవ్ర నిరసనలు తెలిపినా మోదీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 2020లో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో 29 చట్టాలను 4 కోళ్లుగా ఆమోదింపజేసుకొని అది మనకు కరోనా సమయంలో లాక్డౌన్ ఏర్పడిన తర్వాత బీజేపీ రాష్ట్రాల్లో అక్కడ ఈ యొక్క చట్టాన్ని ముందు తీసుకురావడం జరిగింది. అది పెట్టుబడిదారులకు అనుకూలంగా, అదేవిధంగా పెట్టుబడిదారులు కూడా కోట్లాది రూపాయలు వాళ్ళు లోన్లు బ్యాంకులో తీసుకున్న అలాంటి డబ్బును కూడా ఈ కేంద్ర ప్రభుత్వం వాళ్ళకు రాయితీలు ఇచ్చి వారి యొక్క రద్దు చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో ఇంకా బలోపేతం చేయడం కోసం ఈరోజు ఈ ప్రభుత్వం మన జరిగిన ఎన్నికల్లో బీహార్లో గెలిచిన తర్వాత ఇంకా బరి తెగించి మరి కార్మిక వర్గం మీద మరి కత్తి తీసుకొచ్చిన ఈ యొక్క 4 కోళ్లకు వ్యతిరేకంగా ఏదైతే ఉందో పర్మనెంట్ కార్మికులే కాదు, ఈ భారతదేశంలో ఉన్న కోట్లాది మంది అసంఘటిత కాంట్రాక్ట్ కార్మికులు కూడా బలిగాయే పరిస్థితి ఉన్నది. మన సింగరేణికి వచ్చినట్లయితే ఉద్యోగ భద్రత కానీ, పెన్షన్ కానీ, అదేవిధంగా బోనస్ కానీ ఇలాంటివి కూడా ఎగిరిపోయే పరిస్థితి ఉన్నది. ఇప్పటికీ మనం కొట్టాడి సాధించుకున్న హక్కులు కూడా రేపు ఉండే పరిస్థితి ఉండదు. అదేవిధంగా నాయకత్వం కానీ, యూనియన్లు కానీ ఇవి ఉండే పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి కార్మిక వర్గం ఈ సందర్భంగా కేంద్రంలో, రాష్ట్రంలో కార్మిక సంఘాలని తీసుకునే ప్రతి పిలుపులో, మోడీకి వ్యతిరేకంగా తీసుకునే పిలుపులో అందరూ కూడా భాగస్వామి కావాలని సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ ఐఎఫ్టీ రాష్ట్ర కమిటీ నుంచి సింగరేణిలో పనిచేస్తున్న కార్మిక వర్గానికి పిలిపివ్వడం జరుగుతున్నది. కాబట్టి కార్మికులు కూడా గతంలో మనం ఉద్యమాలు చేసిన మరి శక్తి సామర్థ్యాలు, ఐక్యత కూడా ఉన్నది. ఆ పద్ధతిలో ఈ యొక్క నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని ఈ సందర్భంగా కార్మిక వర్గానికి పిలిపివ్వడం జరుగుతున్నది. లాల్ సలాం, శుభోదయం. కామ్రేడ్స్, మోడీ ప్రభుత్వం 2020, 21, 22లో మన కార్మిక చట్టాలైనటువంటి 70 ఏళ్ల బర్తావన్లో కార్మిక వర్గానికి రక్షణగా నిలబడ్డటువంటి 29 కార్మిక చట్టాలు, అది ట్రేడ్ యూనియన్ యాక్ట్ 1926, పారిశ్రామిక వివాదాల బిల్లు 1936, అట్లనే జీతాల చట్టం, పెన్షన్ చట్టం, ఈఎస్ఐ చట్టం, మొత్తం 29 చట్టాలని మార్చి 4 కోడ్స్గా భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి మోడీ సర్కార్ కేంద్రంలో గత 5 సంవత్సరాలుగా ప్రయత్నం చేసింది. ఈ 4 కోడ్ల యొక్క పేరు జీతాల కోడ్ అని, సామాజిక భద్రతా కోడ్ అని, ఇట్లా 4ంటికి కోడ్స్గా పెట్టారు. ఈ 4 కోడ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే
ముఖ్యంగా 8 గంటల పని దినానికి ఇక స్వస్తి పలకాల్సిందే. చాలా కాలం నుంచి ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులంతా కూడా 8 గంటల పని దినం మాకు సరిపోవడం లేదు, దీన్ని 12 గంటలు చేయాలని చెప్పి పిక్కీ లాంటి సంస్థలు, పెట్టుబడిదారుల సంస్థలు, సంఘాలు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాయి. కనుక రాబోయే కాలంలో ఇది 12 గంటలు అవుతుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో అది అమల్లోకి వచ్చింది. అట్లాగే ట్రేడ్ యూనియన్లలో బయట వాళ్ళు ఉండడానికి వీల్లేదు. ట్రేడ్ యూనియన్లో ఎంతమంది సభ్యులు ఉండాలి? ఇంతకుముందు 7 సభ్యులు ఉంటే సంతకాలు పెడితే ఏఎల్సీ, ఆర్ఎల్సీ దగ్గర మనం రిజిస్ట్రేషన్ తెచ్చుకునేటువంటి వాళ్ళం. ఇప్పుడు ఒక సంస్థలో 200 మంది, 300 మంది అంగీకరిస్తే సంఘం పెట్టుకోవచ్చు. అంటే దాని అర్థం ఏంటంటే అంతమంది లేని దగ్గర సంఘం యొక్క అవసరం అనేది ఉండదు. లేదా ఉన్నా కూడా అక్కడ ఉన్నటువంటి యాజమాన్యాలు, సర్కార్ అనుకూలంగా సంఘాలతోని వాళ్ళు సంతకాలు పెట్టిస్తారు. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్, హైర్ అండ్ ఫైర్, ఎప్పుడు ఉద్యోగం ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు. అంటే దీని అర్థమైంది, ఎవరికి కోపం వచ్చినా ఉద్యోగం ఎగిరిపోద్ది. పెట్టుబడిదారులు ఎప్పుడైనా తీసేయచ్చు. ఇప్పటిలాగా మనం పొందినటువంటి ప్రావిడెంట్ ఫండ్, గ్రాడ్యుటీ, పెన్షన్ ఇవన్నీ కూడా ఈ కష్టం. కానీ మనకున్నటువంటి చట్టాల ప్రకారంగా మనం యాజమాన్యాలకు సమ్మె నోటీస్ ఇచ్చి కార్మిక సంఘాలు చర్చలకు పోయి అనేక ద్వైపాక్షిక ఒప్పందాలు మనం చేసుకునేటువంటి వాళ్ళం మధ్యవర్తిత్వంగా. కానీ వాళ్ళని లేబర్ డిపార్ట్మెంట్స్ అనేటువంటివి కూడా నిర్వీర్యం అయిపోతున్నాయి. బహుశా అవి ఇక భవిష్యత్తులో వాటి అవసరం కూడా ఉండకపోవచ్చు. మొత్తం పగ్గాలన్నీ కూడా ఇవాళ యజమానుల చేతులకు ఇచ్చారు. ఎందుకంటే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి పరిశ్రమలన్నీ దాదాపు ఇవాళ కంప్లీట్గా కార్పొరేట్ శక్తులకు వెళ్ళిపోయినాయి, ప్రైవేట్ వాళ్ళకు. కనుక ప్రైవేట్ వాళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఇష్టారాజ్యం. ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఏమంటుందంటే మేము వ్యాపారం చేసేటువంటి పని ప్రభుత్వాలది కాదు, వ్యాపారాలు వేరే వాళ్ళు చేసుకుంటారు, ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ పరిపాలన చూస్తుంది. కనుక పరిశ్రమలన్నీ కూడా ఇవాళ ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి పోయినాయి. కనుక వాళ్ళ ఆజ్ఞ మేరకు, వాళ్ళ ఒత్తిడి మేరకు ఇవాళ ఈ చట్టాలు రాబడ్డాయి. ఇది భవిష్యత్తులో దీని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇది 5 సంవత్సరాల నుంచి కూడా దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు, ఫెడరేషన్లు, ఉద్యోగస్తులు, రైతు సంఘాలు, దాదాపు 500 సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చాలాగా ఏర్పడి అటు వ్యవసాయ చట్టాలని రద్దు చేసుకున్నారు. ఈ కార్మిక వ్యతిరేకమైనటువంటి లేబర్ కోడ్స్ మీద అనేక దఫాలుగా మనం ఒకరోజు సమ్మె, 3 రోజుల సమ్మెలు, భారత్ బంధులు, అనేక కార్యక్రమాలు చేస్తాం దేశవ్యాప్తంగా. కానీ ప్రభుత్వం తొలగలే, ట్రేడ్ యూనియన్లతో చర్చలు జరపలే, ఏ ఒక్క డిమాండ్ను కూడా మేము వెనక్కి తీసుకుంటాం, ఏ ఒక్క దాంట్లో కూడా సవరణలు చేస్తాం అని ముందుకు రాలే. ఇది రానటువంటి ఈ తరుణంలో బీహార్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ మరింత బలం ఇవాళ మోడీ ప్రభుత్వానికి చేకూరింది. కనుక దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని కట్టుబానిసలుగా బలిపీఠం ఎక్కియడానికి ఇవాళ కార్పొరేట్ శక్తుల ముందు మోడీ ప్రభుత్వం నిలబెట్టింది. రానున్న కాలంలో దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. దీని మీద రాష్ట్రంలో కార్మిక సంఘాలన్నీ కలిసికట్టుగా పనిచేస్తున్నాయి. దేశంలో కొన్ని రాష్ట్రాలలో ఒక్కొక్క తీరు, ఒక్కొక్క పరిస్థితి ఉంది. నిన్ననే హైదరాబాద్లో ఉన్నటువంటి రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఐఎన్టీసీ, ఏఐటీసీ, సిఐటియు, హెచ్ఎంఎస్, తర్వాత బీఆర్టీయు, ఒక్క బిఎంఎస్ తప్ప కార్మిక సంఘాలన్నీ సమావేశమై రాష్ట్రంలో ఉద్యమాల్ని బలోపేతం చేయాలి, దీన్ని ప్రతిఘటించాలని పిలుపునిచ్చింది. దురదృష్టకరం ఏమిటంటే సింగరేణికి వచ్చేసరికి ఎక్కడైతే అక్కడ నాయకత్వ స్థానాల్లో ఉన్నటువంటి జాతీయ కార్మిక సంఘాలు ఇక్కడ కూడా సింగరేణిలో పనిచేస్తున్నాయి. కానీ ఇక్కడ పనిచేస్తున్నటువంటి విప్లవ కార్మిక సంఘాలు, ఇతర రిజిస్టర్డ్ కార్మిక సంఘాలని కలుపుకపోవడానికి వాళ్ళు చాలా కాలం నుంచి నిరాకరిస్తున్నారు. మేము ఐక్యతా ప్రయత్నాలు చేస్తున్నాం. మీరు అక్కడ దేశంలో అంతటా కలిసి ఉన్నప్పుడు సింగరేణికి వచ్చే వరకు మీరే 4 సంఘాలు
పిలిపివ్వడం సరైనటువంటిది కాదు. మమ్మల్ని కూడా మీరు కలుపుకపోవాల్సినటువంటి బాధ్యత ఉంది అని అనేక సార్లు వాళ్ళకు విజ్ఞప్తి చేసినాం. అయినప్పటికీ కూడా వాళ్ళు కలిసి కార్యక్రమానికి పిలిపించింది. రేపు 25, 26కు మేము కూడా సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక, IFTU, సింగరేణి తెలంగాణ ఉద్యోగుల సంఘం, AIFTU, TNTUC, SJQS, మరొక IFTU, మొత్తం 6 కార్మిక సంఘాలు కూడా సింగరేణి కార్మిక వర్గానికి పిలుపునిస్తున్నాయి. రేపటి నల్ల బ్యాడ్జీలు పెట్టి ధరించే కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా మన రీజన్లో పెద్ద ఎత్తున కార్మికులు బ్లాక్ బ్యాడ్జెస్ ధరించి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళాన్ని విప్పాల్సిందిగా సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక సింగరేణి కార్మిక వర్గానికి పిలుపునిస్తుంది. సింగరేణి కార్మిక వర్గం అనేక పోరాటాల చరిత్ర ఉంది. ఎన్నో నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రోజుల తరబడి నెలల తరబడి సమ్మెలు చేసి హక్కులు సాధించుకొని నిలబడ్డటువంటి చరిత్ర ఉంది. కనుక ఈసారి మోడీ ప్రభుత్వం తెచ్చిన ఈ 4 కోడ్స్ రేపు భవిష్యత్తులో చాలా ప్రమాదం. ఇప్పటికే సింగరేణిలో అనేక రకాల అంచితమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. దీనికి తోడు ఇవాళ ఈ చట్టాల సవరణ ద్వారా 12 గంటలు రాబోతుంది. ఇప్పట్లాగా టీ టైంలు, టిఫిన్ చేసి భోజనం టైంలు ఇవన్నీ కూడా లెక్కగట్టి మనల్ని అన్ని రకాలుగా ఉద్యోగాల నుంచి వెళ్ళగొట్టేటువంటి ప్రయత్నాలు వీళ్ళు చేస్తారు. అందుకని కార్మిక సంఘాలు ఇచ్చేటువంటి ఈ ఆందోళనలో, పిలుపులో భాగస్వాములు కావాలని, రేపటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సింగరేణి కార్మిక సంఘాల తరపున, ఐక్యవేదిక తరపున నేను మరొకసారి సవినయంగా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.